ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎన్నో డబ్బులు ఖర్చు పెడితే కానీ ఎలక్షన్లు జరుగుతలేవు. మరి ఇప్పుడు ఎన్నికలు గెలిచే అంత డబ్బులు ఉన్నాయి అన్న మీ దగ్గర? నాకు డబ్బు అనేది ఏమీ లేదు. ప్రేమ ఆప్యాయతలే నా డబ్బు అన్నీ. ఇప్పుడు ప్రధానంగా చూసుకున్నట్టయితే మీరు ఒక యువత నుంచి ఎక్కువ ప్రోత్సాహం మీకు లభించిందని చెప్పేసి విన్నాను. అంటే యువతకు ఏం చేయదలుచుకున్నారు మీరు? అంటే యువతకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఊళ్ళో? ఇంతకుముందు చెప్పాను మీకు, యువకులకు మా గ్రామంలో చాలామంది ఇప్పుడు సంక్రాంతికి వస్తారు. వాళ్ళు ఫ్యామిలీతో గడిపేది ఆ సంక్రాంతి దసరాకే. అప్పుడే అందరూ వస్తారు. అప్పుడు వచ్చి క్రికెట్ ఆడడం కానీ ఎన్నో చేస్తారు. కానీ మాకు సరైన గ్రౌండ్ లేదు. అప్పుడు ఏంటంటే అప్పుడే నిర్ణయించుకున్నాను, ఇప్పుడు పొద్దున వాకింగ్ చేద్దామని కూడా రోడ్లో వెళ్తున్నారు. నేను చాలా చూస్తాను. నేను అనుకుంటా ఎప్పుడైనా వీళ్ళకు ఒకటి గ్రౌండ్గా ఏర్పాటు చేసి అంతా వాళ్ళకు ఇప్పుడు ఆర్మీ కానీ అండ్ పోలీసు ఏది చేసినా ఇప్పుడు మనకు శారీరక దృఢత్వం అనేది ఉండాల్సిందే. అది కావాలంటే ఒక గ్రౌండ్ మనకు ఏర్పాటు చేసుకోవాలి, అన్నీ చేయాల్సిందే మనం అనుకుంటాం. అయితే అందుకే యువకులకు కూడా నేను అలా ఒక గ్రౌండ్ ఏర్పాటు చేసి వాళ్ళకు మంచి పరికరాలు కూడా కొనిచ్చి వాళ్ళకు మా గ్రామంలో సరైన జాబులు తెచ్చుకోవడం వాళ్ళ ఉద్దేశం అనుకొని నేను అటువంటి కార్యక్రమాలు చేస్తాను. అంటే